మరోసారి ఉత్తరప్రదేశ్‌లో ఆశ్చర్యమైన, అమాన్వితమైన ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ పైన ఒక యువకుడు అత్యాచారం చేశాడు. అది కూడా పదే పదే ఆ అమ్మాయిని బ్లాక్‌మెయిల్ చేస్తూ, తను ఒంటరిగా ఉన్న సమయంలో తీసిన వీడియోలని చూపిస్తూ, ఆ అమ్మాయిని బ్లాక్‌మెయిల్ చేసి ఆఖరికి ఆ అమ్మాయిని లోబర్చుకున్నాడు. సో, ఇదే పూర్తి వివరాలు ప్రస్తుతం మన రిపోర్టర్ తేజాని అడిగి కనుక్కుందాం. అసలు అక్కడ సిట్యుయేషన్ ఏంటి? ఏం జరిగింది అన్న పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, ప్రెజెంట్ అప్డేట్ ఏంటి తేజ? అంటే ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. అంటే ఒక యువకుడు ఒక మహిళ పైన అత్యాచారం చేసి ఆ వీడియో తన దగ్గర పెట్టుకొని ఆమెను బ్లాక్‌మెయిల్ చేసే ప్రయత్నం చేశాడు. దాని తర్వాత ఆమె చాలా ట్రై చేసింది. అతని దగ్గర వీడియో డిలీట్ చేయించాలి ఎట్లైనా సరే. అంటే ఒకరోజు ఆ యువకుడు ఏం చేశాడంటే ఆమెను ఒక పొలంలోకి పిలిచాడు. పిలిచిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా చాలా సేపు దీని గురించి డిస్కషన్ చేసుకున్నారు. వీడియో డిలీట్ చేయాలా? చేయకూడదా? అన్న దాని గురించి డిస్కస్ చేసుకున్నారు. అయితే అబ్బాయి అమ్మాయికి ఒక షరతు పెట్టాడు. సరే ఇప్పుడు నీ వీడియో నా దగ్గరుంది. ఇది బయటికెళ్తే మొత్తం నీ పరువు, నీ కుటుంబ పరువు మొత్తం గూడా పోతుంది. లైఫ్‌లో నీకు పెళ్లవ్వదు. నీ వైపు ఎవరు చూడరు. సో నిన్ను ఒక వ్యభిచారిగా నిన్ను చూస్తారు. నా మాట వినకపోతే అన్నట్టుగా ఆమెని పూర్తిగా బెదిరించాడు. ఓకే. సో ఆమె ఏం చేసిందంటే వీడియో డిలీట్ చేసేస్తే ఇంకా అయిపోతుంది గదా! ఎవరికీ తెలీదు. అతనికి ఏం కావాలో అది ఇచ్చేస్తే అయిపోతుంది కదా అని ఆమె ఆలోచించింది. అంటే జీవితం పోతుందనే భయంతో ఆమె అలా నిర్ణయం తీసుకుందని మనం ఖచ్చితంగా అనుకోవచ్చు. ఓకే. సో తర్వాత ఆమె ఏం చేసిందంటే ఆ పొలంలో తన బట్టలు ఇప్పేసి ఉంది. సో ఆ అమ్మాయి పైన మళ్ళీ తను ఇలా బెదిరించి మళ్ళీ అత్యాచారం చేశాడు. ఓకే. సో అంటే ఇంకా అతను ఎలా చెప్పిండంటే నేను రమ్మన్నప్పుడు ప్రతిసారి నువ్వు రావాలి అన్నట్టుగా ఆమెని మళ్ళీ బెదిరించాడు. ఓకే. ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా పదే పదే ఆ వీడియోని ఇంకా జరిగిన సిట్యుయేషన్‌ని రికార్డ్ చేసి మళ్ళీ మళ్ళీ బెదిరించాడన్నమాట. రైట్. బెదిరించాడు. ఇంకా ఇట్లా లాభం లేదు. ఇతను నన్ను వదలడు. ఏమైనా చేస్తాడు ఇతను అని చెప్పేసి ఆమె ఏం చేస్తుందంటే సిపి ఎస్పీ కార్యాలయానికెళ్ళి మొత్తానికి అక్కడ ఫిర్యాదు చేసింది. తర్వాత ఈ దారుణ ఘటన గురించి ఆ కుటుంబ సభ్యులకు కూడా ఆమె చెప్పింది. సో ఆ కుటుంబ సభ్యుల సహకారంతో ఆమె ఎస్పీ కార్యాలయానికి వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. సో వాళ్ళు కేసు నమోదు చేసుకుని మొత్తం కూడా దర్యాప్తు చేస్తే మిగతా విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. ఓకే. సో అంటే గత వారం ఇది శుక్రవారం జరిగినట్టు కూడా చెప్పిన గత వారంలో ఆ ముందు రోజుల వరకు కూడా ఆమె చాలా ఇబ్బందులు పడింది అతనితో. ఓకే. మొత్తం కూడా అతను పూర్తిగా బ్లాక్ మెయిల్ చేశాడు తన పైన అత్యాచారం చేసేందుకు. ఓకే. అలాగే అబ్బాయికి వైద్య పరీక్షలు కూడా చేశారు. ఈ అమ్మాయికి వైద్య పరీక్షలు కూడా చేశారు. సో యువతి చెప్పిన దాంట్లో చాలా వాస్తవాలను అయితే బయటకు తీశారు. దానికి ఈమె ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఆమెనైతే అరెస్ట్ చేశారు. అలాగే తన వద్ద ఉన్న వీడియోను కూడా డిలీట్ చేపించారు. ఓకే. ఇప్పుడు ఏదైతే ఒక వీడియో పెట్టి అతను భయపెట్టాడో ఆ వీడియోని కూడా డిలీట్ చేశారు. సో ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నాడో అతన్ని త్వరలో అతనికి కఠిన శిక్ష పడే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. రైట్ తేజ. థ్యాంక్ యూ సో మచ్. సో పదే పదే ఆ అమ్మాయిని బ్లాక్‌మెయిల్ చేయడం వల్ల, ఆ వీడియోస్ తన దగ్గర ఉండడం వల్ల అతను చాలా ధైర్యం చేసి అమ్మాయిని బలవంత పెట్టడం కానీ, ఆ వీడియోస్‌తో చేయడం వల్ల కానీ ఆ అమ్మాయి అబ్బాయికి లొంగిపోయింది అని చెప్పుకోవచ్చు. అలాగే ఎప్పటికప్పుడు పేరెంట్స్ కూడా అలర్ట్‌గా ఉంటూ అసలు ఏం జరుగుతుంది, పిల్లల మానసిక స్థితి ఎలా ఉంది అనేది తెలుసుకుంటూ ఉంటే ఇలాంటి పొరపాట్ల నుంచి మన పిల్లల్ని మనం కాపాడుకోవడం సులువుగా ఉంటుంది. అదే కాకుండా ఈ అమ్మాయి ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక 2, 3 సార్లు అయిన తర్వాత పేరెంట్స్‌కి చెప్పడం కానీ, లేకపోతే ఆ అమ్మాయి ధైర్యం చేసి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది అంటే నిజంగా ఆ అమ్మాయి మానసిక సంఘర్షణ ఎంత పడిందో, ఎంత బాధ అనుభవించిందో అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. సో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కానీ ఇలాంటివి మరి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఉంది. అలాగే పోలీసులు కూడా చాలా విచారణలు జరిపిన తర్వాత ఆ అబ్బాయి నుంచి డెఫినెట్‌గా అబ్బాయిది తప్పు ఉంది అని తెలుసుకున్నారు. తగిన శిక్ష వేయడానికి కోర్టులు కానీ, లేకపోతే పోలీసులు కానీ ఇంకా విచారణలో అన్ని రుజువులు తెలుసుకుంటూ ఉన్నారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆ వీడియోనైతే డిలీట్ చేయడం జరిగింది. అన్ని పరీక్షించిన తర్వాత, అన్ని విచారణ తర్వాత.